అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైతే అవుతోందండి. అన్నదాత సుఖీభవ ఈ సంవత్సరానికి 2026 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత 2000 రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. అయితే అన్నదాత సుఖీభవ మొదటి విడత జూన్ 20వ తేదీన విడుదలైపోయింది. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా 2000 రూపాయలు అప్పుడే విడుదలైంది. అన్నదాత సుఖీభవ ఎప్పుడు విడుదలవుతుందో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా అప్పుడే విడుదలవుతోంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6000 సాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 14,000 రూపాయల సాయాన్ని అందిస్తోంది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 5వ విడత, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత విడుదలవుతున్నాయండి. దీనికోసం డేట్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇవి ఎప్పుడు విడుదలవుతాయి, అలాగే మెంతా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం, అది ఎంత వీరు విడుదల చేయబోతున్నారు. అలాగే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ విడుదల చేయబోతున్నారండి. సిసిఆర్సి కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఎప్పటి నుంచి విడుదల కాబోతోంది. ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ రెండవ విడత అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 24వ విడత 2,000 రూపాయలు అందించనుంది. మొత్తం 7,000 రూపాయలు ఈ విడతలో అయితే విడుదల కాబోతున్నాయి. అయితే ఈ డబ్బులు పొందాలి అంటే రైతన్నలు ఖచ్చితంగా 3 విషయాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మొదటిది ఈకేవైసీ అనమాట. నెక్స్ట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉందా లేదా, నెక్స్ట్ ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా ఉందా లేదా, ఈ 3 విషయాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఎప్పటి నుంచి డబ్బులు విడుదల కాబోతున్నాయి అంటే ఆగస్టు నెల మొదటి వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఆగస్టు నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయి. అయితే ఈ రైతన్నలందరూ ఈ విషయాలను అయితే చెక్ చేసుకోండి. ఈకేవైసీ అనేది ఈ పిఎం కిసాన్కు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభావ్కు సపరేట్గా వేయాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ చేయించాలంటే గతంలో అయితే మనకు ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయించేకి అవకాశం ఉండేది. మనకు వెబ్సైట్లో ఓపెన్ చేసి ఈకేవైసీ ప్రక్రియను అయితే ఓటీపీ ద్వారా ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వచ్చేది, ఆ ఓటీపీ ద్వారా చేయించేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ సౌలభ్యాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసేసింది టెంపరీగా. మీరు కేవలం మీ సేవలో మాత్రమే ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు, లేదా ఈ పిఎం కిసాన్కి సంబంధించిన యాప్ ఉంది, ఈ పిఎం కిసాన్ యాప్ ద్వారా కూడా మీరు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఈ విధంగా ఈకేవైసీని పిఎం కిసాన్కు ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. ఇక అన్నదాత సుఖీభావ్కు సంబంధించి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైతే మీరు ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించడానికి ఇంకా టైం ఉందండి. ఇంకా ఈకేవైసీ ఇంకా తీసుకోవడం లేదు ఈ ప్రస్తుతానికైతే. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మొత్తం రైతన్నలందరూ ఇప్పటికే 95% మంది రైతన్నలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే చేయించుకున్నారు. ఇంకా కొంతమంది అయితే చేయించుకోలేదు. వాళ్ళు మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబరు, ఆ మొబైల్ నంబరు తీసుకెళ్ళినట్టయితే మీకు ఓటీపీలు రావడం జరుగుతుంది. ఈ ఓటీపీల ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇక ఎన్పిసిఐ లింకింగ్, లాస్ట్ విడతలో చాలామంది ఎన్పిసిఐ లింకింగ్ లేక డబ్బులు అయితే హోల్డ్లో పడడం జరిగిందండి. ఈసారి ఎన్పిసిఐ లింకింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చెక్ చేసుకోండి మీరు. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్. ఈ లింకింగ్ మనకు బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మనకు డబ్బులు డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి వచ్చి చేరడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అయితే తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ డబ్బులు అయితే అందవన్నమాట. పిఎం కిసాన్ డబ్బులు కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే కౌలు రైతులకు పిఎం కిసాన్ నుంచి వచ్చే 6,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ 20,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. దీనికోసం కౌలు రైతులకు కౌలు రైతు గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో CCRC కార్డ్స్, ఈ CCRC కార్డ్స్ని అయితే ఇవ్వడం జరుగుతోంది. ఈ CCRC కార్డ్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు చేయించుకున్నట్టయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ CCRC కార్డ్స్ ఉన్న వాళ్ళను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించి వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇక మెంతా తుఫాను బాధితుల విషయానికి వచ్చినట్టయితే మెంతా తుఫాను బాధితులకు మన ప్రభుత్వం నష్టపరిహారాన్ని రిలీజ్ చేసిందండి. హెక్టార్కు 10,000 నుంచి 50,000 రూపాయల మధ్య సాయాన్ని అయితే అందజేస్తోంది. వరి వాణిజ్య పంటలకు మిగిలిన పంటలకు ఈ సాయం అయితే అందుతోంది. అయితే ఈ క్రాప్ ఆధారంగా ఈ పంటల వివరాలను తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ క్రాప్ ఆధారంగా ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఎంత నష్టపరిహారం జరిగింది అన్నీ చెక్ చేసి దాన్ని బట్టి ఎంత నష్టం జరిగింటే దాన్ని బట్టి ఈ పంట నష్టపరిహారాన్ని అయితే అందిస్తోంది. మెంతా తుఫాన్ బాధితులకు ఈ నష్టపరిహారం అయితే అందనుంది. ఇక అన్నదాత సుఖీభవ రెండవ విడత 5,000 రూపాయలు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2,000 రూపాయలు మనకు ఆగస్టు నెల మొదటి వారంలో అయితే విడుదల కానున్నాయండి. అంతలోపుగా కొత్తగా ఎవరైనా రైతన్నలు ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తోందండి. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు అన్నదాత సుఖీభవకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, అలాగే ఆధార్ కార్డు, 2 ఫోటోలు, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబరు ఇవన్నీ తీసుకొని ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు సాయం చేసి అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అయితే 20,000 రూపాయల సాయం రావాలి అంటే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి రెండింటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్న CSC సెంటర్ లేదా మీ సేవా సెంటర్కు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, అలాగే ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబరు, 2 ఫోటోలు తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు అక్కడ అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కు అప్లై చేసుకోవచ్చు. పిఎం కిసాన్కు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసినట్టయితే మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ విధంగా మీరు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకున్నట్టయితే 20,000 రూపాయల సాయాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి.